ముఖ్యమంత్రి ఉండి అంటే ప్రెస్ మీట్లు పెట్టలేదు అనేది అయిపోయింది కదా. మీరు ఊరికి ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత కూడా 29 సార్లు ఢిల్లీ వచ్చిన తర్వాత రోజు ప్రెస్ మీట్లు పెట్టినా మీకు 23 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు కదా, అది కూడా ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ప్రెస్ మీట్లు పెట్టలే 11 స్థానాలు ఇచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టారు 23 స్థానాలు ఇచ్చారు. ఈ రెండు చరిత్ర చెప్తుంటే ఇంక ప్రెస్ మీట్ పెడితే పెట్టబోతారు, ఏడు చేయాలి చెప్పండి? మీరు అందరూ ప్రెస్ మీట్లు పెట్టారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సైతం. పోయిన 6 ప్రాణ కొత్త మీరు ఏమైనా మీ పద్ధతులు మార్చి ఈవోని చైర్మన్ ఏమైనా సస్పెండ్ చేశారా? ఎవరు సెన్సన్ జుజుబిగాలందరినీ సస్పెండ్ చేస్తే ఎవరికి కావాలి సార్? వీళ్ళైతే సొంతంగా వెళ్ళి హత్య చేయలేదు కదా సార్ ఇప్పుడు. ఇంకా అదొకటి తక్కువైపోయింది వాళ్ళ మొక్కలకి. ఇంకా అది కూడా చేసేమండి, దరిద్రం వెళ్ళిపోద్ది. సో వీళ్ళ తప్పిదం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అక్కడ ఏదో తెలివి ఉందండి అడుగుతున్నారు మీరు నాకు కంటిన్యూస్ గాను. ఒక విషయం చెప్పండి, సార్, ఆడు చేసిన పని తప్పురా బాబు అంటే మేము మర్డర్ చేసామంటే అసలు సర్వదర్శనం టికెట్ కొండ నుంచి కింద చేయడమే, దానికి ఒక ప్రాపర్ వే లేకుండా చేసింది అంతకన్నా ఫండమెంటల్ బండ్లు ఇంకా ఉంటుందండి. అదే వాళ్ళ ఛానల్స్ లో వేసింది మిమ్మల్ని క్వశ్చన్ ఆ ఛానల్ చూసి చెవుడు వినొద్దు చెడు కానొద్దు 3 monkey స్టోరీ లేవర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను రకాలు చూస్తే ఉన్న చెవులు కళ్ళు పోతాయి సార్, నోరు కూడా శుద్ధంగా రాదు. నేను చెప్తున్నా, అదే చెప్తున్నాను, నిజాన్ని కూడా చెప్పరాడు. వీడికి నచ్చింది ఒక కథ డిరైడ్ చేస్తాడు, ఆ కథను మనం వెళ్ళాలంటే ఎక్కడవుతుంది? ఆడ చచ్చిపోయారా బాబు, డైరెక్షన్ చైర్మన్ ఇచ్చారా బాబు అంటే అలా డిఎస్పీని సస్పెండ్ చేశారు, ఎంత గొప్ప పని చేశారు సార్ అని భజన చేసుకున్నాడు కూర్చుని ఇప్పుడు పొద్దున్న దాకా. వీళ్ళందరూ ఎత్తేతారు. భావన్ ప్రకాష్ రెడ్డి ఫోటోల కోసం ఏమైనా పదవులు సంపాదిస్తాడు ఆయన, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎవరైనా విఐపీలు వస్తే రిసీవ్ చేసుకోవడానికి ఉంటాడు అక్కడ. ఓ బీజేపీ పరంగా ఉన్నాడు, నిజంగా ధర్మ పరిరక్షణకు ఉంటాడు. ఇక్కడ వచ్చినప్పుడు కూడా మాట్లాడేటండి, పితురులు చెప్పుకుంటూ శాడీలు చెప్పుకుంటూ తిరుగుతాడైనా. ఏ ప్రభుత్వం ఉంటే ఆడికి ఏమైనా పోస్ట్ ఇస్తే దానికి తగ్గట్టుగా చూడలు. సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 10 రోజులు జరిగింది కదా సార్, 10 రోజులు అయితే లాస్ట్ 10 రోజులు జరిగింది, దానికి చైర్మన్ డెసిషన్ 10 రోజులు అని చెప్పాడు కదా సార్. మరి నేను చంద్రబాబు వచ్చి కాంట్రడిక్షనే కదా, అదేంటి ఏకాదశి ద్వాదశే కదా ఇంపార్టెంట్, ఇవన్నీ ఏడు పెట్టారు ఆయన నేను అన్నా. అదే సార్ చెప్తున్నాను, ఇవన్నీ వాళ్ళకి నిలకడలేదు అంటే ఎవరికెవరికే కోఆర్డినేషన్ లేదు. ఓ దేవాదాయ శాఖ మంత్రి ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడంటే దేవాదాయ శాఖ మంత్రికి కూడా తెలియనట్టే కదా. ఈయన నియమించిన టీటీడీ చైర్మన్ తీసుకునే బుర్ర తక్కువ నిర్ణయాలకి ఈయనకి సంబంధం లేదని అర్థమే కదా. ఈవో తలా తోక లేకుండా పనిచేస్తున్నాడు, దానికి కూడా వీళ్ళకి సంబంధం లేనట్టే కదా. అంటే ఓవరాల్గా ద ప్రైమరీ ఫంక్షన్ ఈస్ సభకు నమస్కారం, ఎగ్జిక్యూషన్